హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో ఒక నంబర్కి ఫ్యాక్టోరియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం, పైథాన్ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చేసి factorial.py. సో పైథాన్ ఫైల్స్ని .pyతో సేవ్ చేయాలి. సో ఈ వీడియో ఇలాంటి వీడియోస్ మీరు కావాలంటే, అంటే మీరు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలంటే, ఇలాంటి కంటెంట్ కావాలంటే, పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. ఎప్పుడైతే నేను కొత్త వీడియోస్ని అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ని నేను 2 వేస్లో చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ రాస్తాం. ఇక్కడ ఏంటి క్వశ్చన్? సో ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. సో నేను ఈ ప్రోగ్రామ్ని 2 వేస్లో చెప్తాను. ఒకటి వచ్చేసి లూప్, యూజింగ్ లూప్, అంటే లూప్ యూజెస్ చేసేద్దాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసేసి మ్యాథ్ మోడల్ ఇచ్చేసి నేర్చుకుందాం. సో ఫస్ట్ నేను లూప్తో చెప్తాను, తర్వాత మ్యాథ్తో కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫ్యాక్టరీలు అంటే ఏంటి? సో ఫ్యాక్టరీలు అంటే ఏంటి? సపోజ్ చూడండి, మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ టిల్ 1. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ? n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ n నుంచి n మైనస్ 1 n మైనస్ 2 అలా 1 వరకు అన్ని నంబర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే n to 1 లేదా 1 to n వరకు అన్ని నంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇది వచ్చేసి 24 అవుతుంది. ఈ విధంగా అలా 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇది టోటల్ 120 వచ్చేస్తుంది. ఈ విధంగా మనము సో ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనం పైథాన్లో కోడ్ రాసేద్దాం. సో ఫస్ట్ నంబర్ని కీబోర్డ్ నుంచి తీసేసుకుందాం. ఎలా తీసుకోవాలి? n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అండ్ ఇంటీజర్, ఎంటర్ అండ్ ఇంటీజర్. సో ఇక్కడ మనము కీబోర్డ్ నుంచి n వాల్యూని తీసుకుంటున్నాం. తర్వాత ఇనిషియల్గా f ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకుందాం. ఇది రిజల్ట్ని స్టోర్ చేయడానికి. ఇనిషియల్గా మనము f అనేది 1 తీసుకుంటున్నాం. తర్వాత లూప్ ఫర్, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ రేంజ్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 4 ఫ్యాక్టరీలు అంటే ఏం చేస్తున్నాం మనం? 4 ఇంటూ 1 లేదా 1 ఇంటూ 4, ఇది రేంజ్ అన్నట్టు. అంటే 1 ఇంటూ 4. ఇప్పుడు n 4 అయితే 1 to 4 వరకు తీసుకోవాలి, 5 అయితే 1 to 5 వరకు తీసుకోవాలి. కాబట్టి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 till n. ఇక్కడ రేంజ్లో n ఇంక్లూడ్ కాదు కాబట్టి n + 1 వరకు తీసుకుంటాం. సో కొలన్ పెట్టేసేసి ఇక్కడ ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎంటర్ ప్రెస్ చేస్తామో ఇక్కడ మనము ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఏంటది? f ఈక్వల్ టు f ఇంటూ i, అంతే. దట్స్ ఇట్. తర్వాత లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. ఎంటర్ బ్యాక్ స్పేస్. ఇక్కడ వచ్చేసి సో ఫైనల్ రిజల్ట్ అనేది ప్రింట్ చేసేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి? సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నంబర్ n ఈస్, దట్ ఈస్ f. మనం fలో రిజల్ట్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి fని ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఎలా రన్ చేయాలి? పై ఫ్యాక్టోరియల్ డాట్ పై. ఇక్కడ ఇంటీజర్ని ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4. చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈస్ 24. అదేవిధంగా 5. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ 120. 0 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 1 వచ్చేస్తుంది మనకి, రైట్? సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ లైన్లో ఇక్కడ కీబోర్డ్ నుంచి n వాల్యూని తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ n వచ్చేసి 4 తీసుకుంటాను. ఇక్కడ ఇనిషియల్గా f వచ్చేసి 1 ఉంది మనకి. f ఇనిషియల్గా 1 ఉంది, రైట్? తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n + 1. అంటే ఇక్కడ i వాల్యూస్ ఏమొస్తాయి మనకి? i వాల్యూస్ వచ్చేసి 1 2 3 4. 4 ఇచ్చాం కాబట్టి 4 వరకు వచ్చేస్తుంది మనకి, రైట్? సో కాబట్టి ఇప్పుడు లూప్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n అనేది 4 వస్తుంది కాబట్టి 4 + 1 అంటే 5 వస్తుంది. 1, 5 అవుతుంది. 1, 5 అంటే 1 2 3 4 అవుతాయి ఇక్కడ రేంజ్. కాబట్టి ఫస్ట్ i వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది.
1. సో ఫర్ I value 1 ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ద లూప్, అంటే లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ రాసిద్దాం సైడ్ లో. ఇక్కడ సైడ్ రాస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందో చూడండి, F = F into I, F into I. ఓకే, ఈ ఫార్ములా రాస్తున్నాను. ఇప్పుడు ఇన్సైడ్ లో లూప్ ఇన్సైడ్ లో ఏమవుతుంది, ఇప్పుడు I వాల్యూ వచ్చేసి 1 ఉంది, F వాల్యూ వచ్చేసి 1 ఉంది. చూడండి టాప్ లో F వాల్యూ 1 ఉంది, I వాల్యూ 1 ఉంది. కాబట్టి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. F = 1 into 1. సో 1 into 1 అంటే ఎంత, 1 వస్తుంది, రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇది లూప్ కాబట్టి రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈసారి I వాల్యూ 2 వచ్చేస్తుంది, 2. సో I వాల్యూ 2 అయితే ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు F = F into I. ప్రీవియస్ F ఎంత ఉంది, ఇక్కడ లాస్ట్ అప్డేటెడ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ I వాల్యూ వచ్చేసి ఈసారి 2, కాబట్టి 1 into 2 వచ్చేసి 2 అవుతుంది. అంటే ఇప్పుడు F వాల్యూ అనేది 2 అప్డేట్ అయిపోయింది. ఇది నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను చూడండి, ఇది F వాల్యూ వచ్చేసి 2 అప్డేట్ అయిపోతుంది. ఓకే, 2. లెట్ మీ ఈ విధంగా రాసేద్దాం. లెట్ మీ రైట్ టు 2 లైక్ దిస్. తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈసారి I వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఓకే, 3. సో 3 అవుతుంది కాబట్టి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది, లూప్ లోకి ఎంటర్ అయిపోయి F = ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది, లాస్ట్ F వాల్యూ, ఇక్కడ F into I కాబట్టి లాస్ట్ అప్డేటెడ్ F ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 into I వాల్యూ ఎంత వచ్చేసింది, మనకి 3 వచ్చేసింది ఈసారి. కాబట్టి 2 into 3 6 అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు F అనేది 6 అయిపోయింది కదా, F అనేది 6 అయింది. F అనేది ప్రతిసారి మనం అప్డేట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఇనిషియల్ గా 1 తీసుకున్నాం కదా, అది ప్రతిసారి అప్డేట్ అవుతూ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈసారి I వాల్యూ వచ్చేసి 4 అవుతుంది కదా, 4 అవుతుంది కదా. కాబట్టి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోయి ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం మళ్ళీ, ఏంటది F = సో లాస్ట్ అప్డేటెడ్ F వాల్యూ ఎంత వచ్చింది, మనకి 6 వచ్చేసింది. కాబట్టి 6 into తర్వాత ప్రస్తుతానికి I వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి I వాల్యూ 4 ఉంది కదా, I వాల్యూ 4 ఉంది కాబట్టి 6 into 4 వచ్చేసి 24 అవుతుంది, రైట్. సో తర్వాత ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి ఇది లాస్ట్, అంటే I వాల్యూ 4 అయింది కాబట్టి ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, అంటే రేంజ్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేసేసి ఇక్కడ మనం ఫైనల్ గా రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఎంటర్ చేసాం కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈస్ F వాల్యూ ఎంత వచ్చింది, ఫైనల్ గా 24 వచ్చేసింది. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 24 అవుతుంది. అదేవిధంగా 0 ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ వచ్చేసి మనకి ఏమైంది, ఇక్కడ 1 వచ్చేసింది. ఎందుకు ఇలా, ఎందుకంటే ఇక్కడ రేంజ్ అనేది 1, నేను 0 ఎంటర్ చేస్తే 1, 1 అవుతుంది. కాబట్టి ఈ రేంజ్ అనేది రిపీట్ కాదు, అంటే లూప్ అనేది రిపీట్ కాదు. కాబట్టి ఫైనల్ గా మనకు F అనేది 1 ఉంటుంది కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ అనేది 1 వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ప్రొసీజర్, లూప్ ఇచ్చేసి చేశాను. అదేవిధంగా మనకి ఇలా కాకుండా షార్ట్ కట్ వేలో పైథాన్ లో మనకు మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది. ఈ మ్యాథ్ మాడ్యూల్ ఇచ్చేసి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, ఇక్కడ ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ మ్యాథ్ డాట్, ఈ మ్యాథ్ మాడ్యూల్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఏంటది, సో ఫ్యాక్టరియల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ యూజ్ చేసేసి ఇక్కడ నంబర్ పాస్ చేసుకోండి, లేదంటే మీరు కీబోర్డ్ నుంచి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఎంటర్ చేసాం కదా, అలా ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేద్దాం, n = int of input of ఎంటర్ ది నంబర్ ఆర్ ఎంటర్ అండ్ ఇంటీజర్, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎంటర్ ది నంబర్ అని చెప్పేసి రాస్తుంది ఈసారి. తర్వాత ఈ n ఇక్కడ పాస్ చేసేద్దాం, దట్స్ ఇట్, ఇంతే. ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. రన్ చేసేసి ఇప్పుడు ఈసారి 4 ఎంటర్ చేసేద్దాం. చూడండి ఇక్కడ 4 అంటే ఇక్కడ 24 వచ్చేసింది మనకి. మీరు మెసేజ్ కూడా రాసుకోవచ్చు, ఈ విధంగా పైన రాసినట్టు కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలా మనకి ఇక్కడ లెట్ మీ ఎంటర్ ద 0 ఎంటర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి 0 ఫ్యాక్టర్ కూడా ఇక్కడ 1 వచ్చేసింది. ఈ విధంగా మీరు షార్ట్ కట్ లో కూడా రాసేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ అనేది మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేసి రాసుకోవచ్చు, లేదా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ లూప్ ఇచ్చేసి కూడా మనం రాసేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు అంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే, పైథాన్ కోర్స్ నేర్చుకోవాలంటే, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.